ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे माम् नियोजयसि केशव व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्. సో 2వ అధ్యాయంలో భగవంతుడు అర్జునునికి కలిగిన విషాదానికి అనేకమైన సూచనలు చేశాడు. విషాదంలో నుంచి బయటపడటానికి జ్ఞానాన్ని చెప్పాడు, ఆత్మజ్ఞానం, కర్మయోగ నిష్ఠని చెప్పాడు, స్వధర్మాన్ని బోధించాడు. ప్రాపంచికమైన దృష్టిలో కూడా చూసి ఎలా అర్థం చేసుకోవాలి అన్ని వివరంగా చెప్పాడు. చిట్ట చివరికి ప్రజ్ఞ అంటే బుద్ధి స్థిరముగా నిలపటం ఎలాగూ, ఆ నిలిపినటువంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అర్జునుడు అడిగితే ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పి స్థితప్రజ్ఞత్వాన్ని సాధించడానికి మెళకువలు, సులువలు, హెచ్చరికలు అన్ని వివరంగా చెప్పాడు. చిట్ట చివరికి బ్రాహ్మీ స్థితి అంటే పరమాత్మలో లీనమైనటువంటి స్థితిని చివరి సమయంలో, మరణ సమయంలో కూడా పొందవచ్చు. అంటే అప్పటిదాకా సాధన చెయ్యాలి అని అర్థం. అయిపోయింది, క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఉపదేశం అయిపోయింది. నిజానికి అర్జునుడి పైకి లేవాలి అప్పుడు, కానీ లేవలేదు. ఎందుకు అంటే అర్జునుడికి పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? బుద్ధి ఇంకా సిద్ధం కాలేదు. ఎందుకు సిద్ధం కాలేదు? మనసు ఇంకా విషాదంలో నుంచి బయటపడలేదు కదా. బయటపడలేదు కాబట్టి కృష్ణుడు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇది అర్థం చేసుకోవటంలో కాస్త ఏమంటే కలగా పొలగం అయిపోయింది అనమాట, కలిసిపోయింది. అందుకని తనకు వచ్చిన సందేహాన్ని చక్కగా వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు. ఏమని అడుగుతున్నాడు? ఓ జనార్దన, తే మత, నీ అభిప్రాయంలో కర్మ జ్యాయసీ చేతు, ఇది కాదు, బుద్ధి కర్మణ జ్యాయసీ చేత్. ఇక్కడ బుద్ధి అంటే ఏంటి? సాంఖ్య జ్ఞానం అని. సో జ్ఞానము ఈ కర్మ కంటే గొప్పదైనట్లయితే అప్పుడు ఈ ఘోరమైనటువంటి కర్మ అంటే ఏమిటి? యుద్ధం అనేటువంటి ఘోరమైన కర్మలో నన్ను ఎందుకు నియోగిస్తున్నావు అనే ప్రశ్న. సో ఇప్పటికీ కన్విక్షన్ రాలేదు అర్జునుడికి. యుద్ధం ఇంకా ఘోర కర్మే అంటున్నాడు, కానీ స్వధర్మం అంటలా కదా. స్వధర్మం అనేది ఇంకా బుర్రకెక్కలే. కర్మయోగ దృష్టి ఇంకా బుర్రకెక్కలేదని అర్థం. లేదా మళ్ళీ కర్మయోగం ఎందుకు వస్తుంది ఇక్కడ? అందుకని జ్ఞానం ఏదో చాలా గొప్పది, ఈ కర్మ చాలా అల్పము అనుకుంటున్నాడు కదా. అంటే ఏంటి? ఈయన ఉద్దేశ్యంలో ఈ రెండు చాయిస్ అంటే తెలుసు కదా, ఇది లేక అది ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు మనిషి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎట్ ఏ టైం 2 అవకాశాలు వస్తాయి మనిషికి. జ్ఞానం కావాలా, కర్మ కావాలంటే ఇప్పుడు నేను జ్ఞానాన్ని కోరుకుంటున్నాను అంటున్నాడు అర్జునుడు. అంటే అర్థం కాలే, ఇది మల్టిపుల్ చాయిస్ కాదు, చాయిసే లేదు దీంట్లో. అవునా? ఆ సంగతి అర్థం కాలేదు. అర్థం కాక మరి నీ ఉద్దేశంలో పైగా తే మత, నీ అభిప్రాయంలో జ్ఞానం గొప్పది, ఎందుకంటే చిట్ట చివరిగా స్థితప్రజ్ఞుడి గురించి చాలా హైలైట్ చేసి చెప్పాడు కాబట్టి అదే గొప్పదైతే మరి నేనెందుకు ఈ ఘోరమైన కర్మ చేయాలి? నాకేం అవసరం? నేను అసలే చేయడానికి ఇష్టపడట్లేదు, ఎప్పుడు యుద్ధ రంగంలోంచి విడ్డ్రా అయిపోదామా అనుకుంటున్నాను కదా. వీళ్ళందరినీ చేస్తే పాపం 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 వస్తుందని బాధపడ్డాడు కదా. సో అది ఇంకా ఉంది, ఆ ఛాయలు ఉన్నాయి, ఆ విషాద ఛాయలు ఉన్నాయి. అందుకని ముందు ఇలా అడిగాడు. అడిగి మళ్ళీ వెంటనే కాస్త నాలుగు కోరుకున్నాడు, ఏదో పొరపాటు అయినట్టు.
ఎందుకంటే తర్వాత శ్లోకంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏమని అంటున్నాడు? వ్యామిశ్రేణైవ వాక్యేన మే బుద్ధిం మోహయసి ఇవ అన్నాడు. అంటే వ్యామిశ్రేణం అంటే కలగాపులగంగా ఉన్న మాటలతో, వాక్యాలతో నా బుద్ధిని మోహపరుస్తున్నావు అనలేదు. మోహపరుస్తున్నట్టుగా ఉందే అంటే ఏంటి? నువ్వు చెప్పడంలో ఏం పొరపాటు లేదు గానీ, నేను నా వినటంలో ఎక్కడో పొరపాటు ఉన్నట్టుందే అని అర్థం దానికి. అంతే కదా! అంటే మోహపరుస్తున్నట్లుగా ఉంది కృష్ణ అంటాడు. ఇక రెండో ఇవ, 2 ఇవలొచ్చాయి. ఇవ అంటే అలా. ఏంటి రెండోది? వ్యామిశ్రేణ ఇవ అంటే కలగాపులగంగా ఉన్నట్లుగా ఉన్న మాటలతో, అది కూడా ఉన్నట్లుగా అన్నాడు. అంటే నిజానికి కృష్ణుడు చాలా క్లియర్‌గా ఈ రెండిటి గురించి చెప్పాడు. చాలా విడదీసి చెప్పాడు. కానీ ఇతనికి ఈ 2 ఏమైపోయినాయి? కలగాపులగంగా అర్థమైంది. రిసీవ్ చేసుకోవడంలో పొరపాటు ఉందని ఒప్పుకుంటున్నట్లేగా. అవునా? నువ్వు చెప్పడంలో ఏమీ లేదు బానే అంతా చెప్పుంటావు. బట్ ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్. ఇంకా నేను దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేను. అందుకని అలా దానికి ఇది కలిసిపోయినట్లుగా ఉంది. మోహపరుస్తున్నట్లుగా ఉంది. సరే కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు కూడా నా పరిస్థితి ఎలా ఉందంటే, ఈ రెండిట్లో నేను వేరు చేసి నాకు తెలుసుకోవడం సాధ్యం కాలే. అంతేగా? మొట్టమొదట ప్రాబ్లమ్ ఏం చెప్పాడు? ధర్మం ఏదో, అధర్మం ఏదో తెలియట్లేదు. చెప్పలే? ధర్మ సమ్మూఢ చేతాహ అన్నాడా? ఆ! నా స్వభావం దెబ్బతిన్నది అన్నాడు. అక్కడి నుంచి కొంచెం రెండో అధ్యాయం అయిపోయేటప్పటికి కొంచెం బెటర్. ఒక ఒక ఇసుమంత బెటర్. ఇప్పుడేమంటున్నాడు? ఆ మాటలేం అంటల్లేదు. నా బుద్ధి మోహం పడ్డట్లుగా చేస్తున్నట్లున్నావేమో, నీ మాటలు కలగాపులగంగా ఉన్నట్లున్నాయి అంటే, నాకు సరి అయినటువంటి రిసెప్టివిటీ ఇంకా రాలేదు. నేను గ్రహించలేకపోతున్నాను. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? తత్ ఏకం నిశ్చిత్య వద. నీవే ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని నాకు ఏది శ్రేయస్సు కలుగుతుందో అది కూడా ఏన అహం శ్రేయ ఆప్నుయామి. దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో నీవు నిర్ణయించి చెప్పు, నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ కూడా కొంచెం ఏమైంది? పర్ప్లెక్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అదో ఇదో తెలుసుకోలేకపోతున్నాడు. ఇది మనస్సు యొక్క లక్షణం. ఇంకా మనస్సులోనే ఉన్నాడు. మనస్సు యొక్క లక్షణం ఏంటి చెప్పండి? సంకల్పం, వికల్పం. అటో ఇటో, అటో ఇటో. మనకి వాల్ క్లాక్లో పెండ్యులం అని ఒకటి ఉంటుంది. అవునా? గోడ గడియారంలో లోలకం అంటారు తెలుగులో. ఆ లోలకం అనే పదం లోలన నుంచి వచ్చింది. అది ఏమవుతుంది? అటు ఇటు, అటు ఇటు ఊగుతుంటేనే అది గోడ గడియారం, ఊగకపోతే కాదు. మనస్సు కూడా అటు ఇటు, అదా ఇదా, ఇదా అదే, అది మంచిదా ఇది మంచిది. ఈ మనస్సు స్వభావమే ఊగులాడు. సంకల్ప వికల్పాత్మక మన. కాబట్టి ఏమంటున్నాడు? నేను నిర్ణయించేది ఎవరు? బుద్ధి కదా. బుద్ధి ఏమవుతుంది? దానికి వివేకముతో, విచక్షణతో దీనికంటే ఇది బెటరు, దీనికంటే ఇది బెటరు, ఇది మంచిది అని నిర్ణయించి చెప్పే స్థాయి బుద్ధికి ఉంటుంది. ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి. ఈ ఎమోషనల్ లెవెల్లో ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. సో ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏమిటి? ఇంకా ఎక్కడున్నాడు? మనస్సులోనే ఉన్నాడు. కాబట్టి ఏది నిర్ణయించుకోలేకపోతున్నాడు. అందుకు ఏమని అడిగాడు? నీవే నిర్ణయించి చెప్పు కృష్ణ. అయితే మనస్సు ఊగిలాడిన బుద్ధి ఎక్కడో ఒక చోట కొంచెం బాగానే పనిచేస్తుంది అర్జునుడికి. అందుకని నాకు శ్రేయస్సు ఏదైతే కలిగిస్తుందో దాన్ని చెప్పు. ఇంతకుముందు చెప్పుకున్నాం శ్రేయస్సు, ప్రేయస్సు. అంటే శ్రేయస్సు అంటే ఏమిటి? నిత్య సుఖం. నిత్య సుఖం, ఆత్మసుఖం. అది దాంట్లో బంధం ఉండదు. ప్రేయస్సు అంటే అనిత్య సుఖం, అది విషయ సుఖం. అదేమవుతుంది? బంధానికి గురి చేస్తుంది. ఈ రెండిటికి అంత తేడా ఉంటుంది కదా. సో ఇంత బాధలో కూడా అర్జునుడు ఏమన్నాడు? నాకు ఈజీ మెథడ్ కావాలి, నాకు ఈజీ మెథడ్ కావాలి, ఇమ్మీడియట్ ప్లెజర్. ఇప్పుడు అంత ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఇన్స్టెంట్, ప్రతిదీ ఇన్స్టెంటే వచ్చేసాయా. వంటింట్లో కూడా ఇన్స్టెంట్ వచ్చింది. ముందు వంటింట్లోకే వచ్చింది.
రాలే? ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ పులిహోర, రాలే? ఇన్స్టెంట్ ఉప్మా, అన్నీ వచ్చేసాయి చాలా. ఈ ఇన్స్టెంట్ ప్లెజర్, ఇన్స్టెంట్ జాయ్, రాలే? ఇప్పుడు ఇది నొక్కగానే మన ఆనందం వచ్చి పడుతుంది. అవునా? ఇప్పుడు మనిషి అదే కోరుకున్నాడు, వెంటనే రావాలి. అప్పటికో మోక్షం అంటాయే నేను అంతకాలం ఓపిక పట్టలేదు. కాబట్టి మానవుడికి సాధారణ మానవుడు ఏం కోరుకుంటాడు? ఇంద్రియ సుఖమే సుఖం. ఎందుకంటే ఇంద్రియాలు విషయాల్ని కాంటాక్ట్ చేసినప్పుడు వెంటనే వస్తుంది అది. తింటే సుఖం, తాకితే సుఖం, అవునా కదా? చూస్తే సుఖం, మాట్లాడితే సుఖం, ఇవన్నీ ఇమ్మీడియట్గా. కానీ అర్జునుడు కాస్త వివేకం ఉంది. ఇవన్నీ అనిత్యములే, అంటే క్షణికాలే, అప్పటికప్పుడు వస్తాయి పోతాయి అని తెలిసిన వాడు. ఇది అనిత్యం. అనిత్యం ఎంతసేపు ఉంటుంది? క్షణం. అవి ఎక్కడి నుంచి వస్తుంది? విషయాలు మారిపోతాయి. బాహ్య విషయాలన్నీ మారిపోతున్నాయి. మన మనస్సు మారిపోతుంది. అవి మారి ఇవి మారితే నిత్య సుఖం ఎక్కడొస్తుంది చెప్పండి? మారే రైల్లో కూర్చొని, అంటే కదిలే రైల్లో కూర్చొని సూపర్ ఫాస్ట్లో మీరు కదలకుండా ఉండండి, ఇంకా ఎక్కువ కదులుతాం, బిగబెట్ట కదులుతుంటాం. పడవలో కూర్చొని కదలకుండా ఉండండి చూద్దాం, సాధ్యం కాదు. ఈ ప్రపంచం అంతా కదిలేదే, మారేది. ఎప్పుడు? ఈ సినేరియా ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఏది? బాహ్య ప్రపంచం మారుతుంది, విషయాలు మారుతూ ఉన్నాయి, ఈ మానసిక ప్రవృత్తులు, మూడ్స్ మనస్సు మారుతుంది. ఈ రెండిట్లో ఆధారపడినంతసేపు, రెండిటిపైన ఆధారపడి నిత్య సుఖము రాదు. సో వివేకవంతుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? ఈ క్షణికమైన సుఖం కోరుకోడు, నిత్య సుఖం. అదే ఆత్మసుఖం, అదే శ్రేయస్సు. చూసారా? సో ఇంత దుఃఖంలో కూడా అర్జునుడు శ్రేయస్సును కోరుకుంటున్నాడు, నిత్య సుఖం వైపు మళ్ళించి. అదేదో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు కృష్ణ, దాని గురించి చెప్పు అని అడిగాడు. విచిత్రం ఏంటంటే, ఏదో ఒక నిర్ణయించు చెప్పు అని ఆయన అడగగానే వెంటనే దిస్ ఇస్ సూటబుల్ ఫర్ యూ, గో ఎహెడ్ అని చెప్పలేదు ఆయన. నీకు ఇదే మార్గం సరిపోతుంది, ఈ మార్గంలో వెళ్ళిపోయని చెప్పలేదు కృష్ణుడు. మళ్ళీ ఏం మొదలు పెట్టాడో చూడండి. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. భగవంతుడు సమాధానం చెప్తున్నారు. ఏంటి అర్జునుడి ప్రశ్న భగవంతుడికి అర్థమైందా కాలేదా అన్నట్లుంటుంది ఈ సమాధానం. కానీ ఈ భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పలేదు కదా, ఈ ప్రపంచంలో సర్వజనావళిని, సర్వమానవుల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. ఈ బోధ అర్జునుడి నిమిత్తం మాత్రమే కదా. అందుకని ఆయన సార్వజనీనకమైనటువంటి జ్ఞానం ఇవ్వాలి అందరికీ. అందుకని భగవంతుడు ఇలా మొదలెట్టాడు. శ్రీ భగవాన్ ఉవాచ అస్మిన్ లోకే, అంటే ఈ లోకంలో మరేమిటి? ద్వివిధ నిష్ఠ, రెండు రకాలైనటువంటి నిష్ఠలు ఉన్నాయి. నిష్ఠలు అంటే ఏంటి? అనుష్ఠించవలసినటువంటి దాంట్లో ఒక మార్గములు, అవునా? నిష్ఠ. మార్గములు అంటే, మార్గం అంటే అలా వెళ్ళేటువంటిది, ప్రయాణం చేయాల్సింది. అయితే దాంట్లో అదే మార్గంలో అంటి పెట్టుకుని ఉండాలి, అది నిష్ఠ అంటారు. నితరాం సహ, ఎప్పుడు ఆ మార్గంలోనే ఉంటుంది, అది నిష్ఠ అంటాడు. స్థితి, దాంట్లో స్థితి కలిగి ఉండటం. ఇప్పుడు యోగాసనాలు చేస్తారు, అభ్యాసం, యోగాసనం చేసినప్పుడు బెండింగ్ చేయటం ఒక ఎత్తు, కరెక్ట్ బెండింగ్ రావడం ఒక ఎత్తు, ఆ పోస్చర్లో నిలబడి ఉండటం దాని స్థితి అంటారు. ఎప్పుడైతే ఆ పోస్చర్లో స్థితి అంటే కాసేపు శరీరాన్ని ఆ స్థితిలో ధారణ చెయ్యటం, ఆ చేసినప్పుడు ఒక
ప్రశాంతత కలుగుతుంది చేసిన వాడికి. అప్పుడప్పుడప్పుడు ఫాస్ట్గా చేయకూడదు, అందుకే యోగాసనాలు. స్థితి రావాలి దాంట్లో, అది ఆసనములో ఒక అభ్యాసం. అలాగే ఒక పద్ధతి, ఒక విధానం, ఒక మార్గం ఉందనుకోండి, ఆ మార్గములో ఏమవ్వాలి? నిలిచి ఉండాలి స్థితి. దాన్ని నిష్ఠ అంటారు. మామూలుగా చూడండి, లౌకికమైన వ్యవహారంలో వాళ్ళు చాలా నిష్ఠాపరులండి అంటే ఏమిటి అర్థం? నిష్ఠాపరులు అంటే ఏమిటి? వాడికి నియమనిష్టలే లేవండి, వాడు ఎట్లా పడితే అట్లా బతుకు జీవిస్తా అంటావా? నిష్ఠ అంటే ఏమిటాడు? ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక విధానము, ఒక రెగ్యులారిటీ, సిన్సియారిటీ, కమిట్మెంట్, ఇది నిష్ఠ. అవునా కాదా? కాబట్టి 2 రకాలైన నిష్ఠలు ఈ లోకంలో పురా ప్రోక్త మయా. పురా అంటే ఎప్పుడో, మయా నా చేత, ప్రోక్త చెప్పబడినవి. 2 రకాల మార్గాలు ఈ మానవుల కోసం చెప్పబడ్డాయి. ఎవరి చేత? నా చేత. పురా అంటే ఎప్పుడో, లాంగ్ 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 టైం. ఎప్పుడు? ఇప్పుడేగా మొదలెట్టాడు భగవద్గీత, కాసేపే, ఇంక 15-20 నిమిషాలు అయి ఉంటుంది. పురాప్రోక్త అంటాడేమిటి? దాన్ని అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఎవరెవరికి ఏమిటి నిష్ఠలు? సాంఖ్యానాం జ్ఞానయోగేన, యోగినాం కర్మయోగేన. 2 రకాలైనటువంటి మానసిక స్థితిగతులు, మానసిక ప్రవృత్తులు కలిగినటువంటి వారికి 2 మార్గాలు. సాంఖ్యులకు అంటే ఎవరు? ఈ వివేక జ్ఞానం కలిగిన వారికి, డిస్క్రిమినేటివ్ పవర్, అలాంటి వారికి జ్ఞానయోగం. అలాగే యోగినాం అంటే కర్మశీలురైనటువంటి, ఏమంటారు, డైనమిక్ పర్సనాలిటీ, కర్మశీలురైన వారికి కర్మయోగం. ఈ 2 నిష్ఠలే, 2 నిష్ఠలే అంటున్నాడు. అది జ్ఞాననిష్ట, ఇది కర్మనిష్ట. 2 ఉన్నాయి, చెప్పబడ్డాయి. సరే, ఇక్కడ భగవంతుడు ఇప్పుడే నీకు చెప్తున్నాను అనలేదు. అంటే పురా ప్రోక్త, ఎప్పుడో చెప్పానయ్యా కృష్ణ, నా చేత చెప్పబడింది. అంటే ఎప్పుడు చెప్పబడింది? ఏదో సృష్టికి ప్రారంభంలో ఎప్పుడో. అంటే భగవంతుడు సృష్టి చేసి ఊరికే అలా మానవుని వదలలేదు. మానవుడు ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, అది కూడా చెప్పాడు. ఇది ఈ అధ్యాయంలోనే తర్వాత మనం మళ్ళీ చదువుకుంటాం. సో భగవంతుడు శ్రీకృష్ణుడు ఇక్కడ ఈశ్వర స్థాయిలో చెప్తున్నాడు. అది స్పష్టం. ఒక వ్యక్తిగా, ఒక రాజుగా, లేకపోతే ఆనాటి సమాజంలో ఒక పొలిటికల్ గురువుస్ వచ్చారు, పొలిటికల్ గురువుగా చెప్పట్లేదు. కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పట్లేదు. ఈ పురాప్రోక్త అనే దాన్ని బట్టి ఆయన ఎవరిప్పుడు? ఈశ్వరుడు, సర్వజ్ఞుడు. కాబట్టి సర్వమానవాళి కోసం చెప్పాడు. పురా ఎప్పుడో చెప్పాను. 2 రకాలు. ఈయన అడిగింది ఏమిటి అర్జునుడు? ఏకం నిశ్చిత్య వద, నాకు ఒకటే నిర్ణయించి చెప్పు అన్నాడు. అలా నిర్ణయించి చెప్తే ఈ రెండింటికి తేడా తెలియదుగా, తెలిసే అవకాశం ఉండదు కదా. కాబట్టి 2 చెప్పాల్సిందే ఆయన. సాంఖ్యులైన వారు అంటే కాస్త బుద్ధి స్థాయిలో ఉండి, వివేకం, విచక్షణ, జ్ఞానం ఎక్కువగా ఉండి, అన్ని విడదీసి పరిశోధించి పరిశీలించి చేసేటువంటి వాడు. ఆత్మానాత్మ వివేకం, ఏదైనా చూడగానే ఆ పైన చూడరు వాళ్ళు. సాంఖ్యులు ఏం చేస్తారు? దాని లోతులు తెలుసుకొని పరిశోధించి దీని మూలం ఏమిటి, పరమార్థం ఏమిటి అని ఆలోచించేవాడు. అంటే ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ విజన్ ఉన్నవాడు సాంఖ్యంలో ఉన్నాడు. పరిశోధించేవాడు ఎవడు? సైంటిస్ట్. కాబట్టి సాంఖ్యం అంటే కూడా ఈ ప్రపంచం యొక్క మూలాన్ని పరిశీలిస్తాడు, తత్వాన్ని పరిశీలిస్తాడు, పైపైన కొట్టుకుపోడు. ఇప్పటికిప్పుడు నాకేం లాభం వస్తుందా అని చూసేవాడు సైంటిస్ట్ కాడు. అవునా? ఒక అబ్జర్వ్డ్ ఫినోమినన్ ఒకటి ఉంటుంది ప్రపంచంలో. అంటే బయటకు ఒకటి కనిపిస్తుంది, కనిపించిన దాన్ని కనిపించినట్టుగా చూసి చెప్పేవాడు సైంటిస్ట్ కాడుగా. కనిపించిన దాని వెనక ఏమిటి, ఒక సైంటిఫిక్ లా ఒకటి ఉంది అని పరిశోధించి చెప్పేవాడే విజ్ఞాన శాస్త్రవేత్త. అవునా కాదా? అలాగే సాంఖ్య అనేటువంటిది, ఇక్కడ చెప్పిన సాంఖ్యం అనేది, అది సాంఖ్య ఫిలాసఫీ కాదు,
ఈ మొత్తం ప్రపంచం యావత్తు మారిపోతూ, నశించిపోతూ, కదిలిపోతూ ఉంటే, ఈ మారే ప్రపంచానికి ఆధారం ఏమిటి? మూలం ఏమిటి? అలా ప్రతి వస్తువుకి మూలం వేరువేరుగా ఉంటుందా? కామన్‌గా ఏదైనా ఉన్నదా? అని విచారణ చేసి మరి చెప్పేటువంటి శాస్త్రమే, ఆ మార్గంలో నడిపించేదే సాంఖ్యం. అలాంటి వాళ్ళు సాంఖ్యులు అని. వాళ్ళకేంటి? జ్ఞానయోగం బెస్ట్. జ్ఞానయోగం. జ్ఞానయోగము అంటే చాలామంది ఏమనుకుంటారంటే, శాస్త్రాలు వినటం. కేవలం శాస్త్రాలు చదువుకోవడమే అనుకుంటారు. కాదు. శాస్త్రమును శ్రవణం చేయటంలో అది ఒకటే. ఒక ఫస్ట్ స్టెప్ జ్ఞానయోగములో శాస్త్రాన్ని శ్రవణం చేయడం. అంటే వినడం. విన్న తర్వాత ఏం చేయాలి మళ్ళీ? దాని నెక్స్ట్ స్టెప్ మననం చేసుకోవాలి. మననం అంటే ఏంటి? ఆ చెప్పింది చెప్పినట్టుగా ఏదో బట్టి పట్టడం కాకుండా తాను ఆలోచన చేసి చక్కగా ఆ అర్థం చేసుకొని దాని జీవితానికి ఏం చేయాలి? సమన్వయం చేసుకొని అలా ఉంటే దాన్ని మననం. సెకండ్ స్టెప్ రిఫ్లెక్షన్. ఈ మూడవది మననం చేసినప్పుడు ఏం జరుగుతుందట? బాగా అర్థం అవుతుంది. కాస్త అర్థం అవుతుంది. అర్థం అయితే మాత్రం ఏం ప్రయోజనం? అది అనుభవంలోకి రావాలి కదా. అది ఎప్పుడు వస్తుంది? మూడవది నిధిధ్యాసన అంటే ఇది చేస్తే పూర్తి అవుతుంది అప్పటికి. అంతేనా? అప్పటిదాకా పూర్తి కాదు. సో ఫస్ట్ లెవెల్లో జ్ఞానయోగంలో ఏమిటి అంటే నాకేమీ తెలియదు, ఐ డోంట్ నో అనే స్థితిలో ఉంటాడు. అలాంటి వాడు శాస్త్రాన్ని వింటే, శాస్త్రాన్ని విని అధ్యయనం చేసినప్పుడు ఏమవుతుంది? కొంత తెలుసు. ఏమీ తెలియని వాడికి కొంత తెలుసు. కొంత తెలుసు కానీ పూర్తిగా అర్థమైందా? ఐ డింట్ అండర్స్టాండ్. ఐ నో బట్ ఐ డింట్ అండర్స్టాండ్ ఫుల్లీ. నాకు పూర్తిగా అర్థం కాలేదు. అది ఎప్పుడు వస్తుంది? వినగానే అర్థం కావు కొన్ని. మరి దాని మీద బాగా యోచన చెయ్యాలి, విచారణ చెయ్యాలి. ఇంకా తన జీవితానికి అనుగుణంగా దాన్ని సమన్వయం కూడా చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అర్థం అవుతుంది బాగా. అర్థం అవగానే సరిపోయిందా? ఆ లక్ష్యం ఏదైతే శాస్త్రం చెప్పిందో ఆ లక్ష్యాన్ని అందుకునేదాకా అర్థమైన దండగే. అవునా? అనుభూతి దాకా రావాలి, ఎక్స్పీరియన్స్ దాకా రావాలి. వస్తే దానికి ఏమిటి? నిధిధ్యాసన. ఇదంతా జ్ఞాన మార్గం అని చెప్పాడు. అది ఎవరికి? బుద్ధివంతులకే, బుద్ధి స్థాయిలో ఉన్నవాడికి. కానీ ఈ ప్రపంచంలో ఇది పైగా ఇదెవరికి? సాధన చేసేవాడికే. సాధన చెయ్యని వాడు ప్రపంచంలోకి వాడికి ఏ మార్గం అక్కర్లే. ఈ మార్గం ఒకటే. ఏ మార్గం? వెళ్ళి పడను, దూకను, సుఖం అనుభవించి మళ్ళీ కష్టపడడం ఇదే. ఇది సాధకులు. సాధకులు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? 10% కూడా ఉండరు. ఈ 10%లో సాంఖ్యులు ఎంతమంది ఉంటారు? 1% కూడా ఉండరు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సాధకుల్లో కూడా ఎలా ఉంటారంటే కర్మయోగమే సూటబుల్. కాబట్టి యోగినాం కర్మయోగం. యోగులు అంటే ఎవరు ఇక్కడ? కర్మ దృష్టి కలిగినటువంటి వారు. బుద్ధి యోగం అని చెప్పాడు ఇందాక. అలా డైనమిక్ పర్సన్. వాళ్ళకి కర్మనిష్ట, వీళ్ళకి జ్ఞాననిష్ట. రెండు నిష్టలే. వీళ్ళకి ఇది సరిపోతుంది, వాళ్ళకి అది సరిపోతుంది. అవునా? మనిషిని బట్టి కావాలి అంతే తప్ప కాదు. అందుకని ఇక్కడ కృష్ణుడు అర్జునుడు అడిగిన వెంటనే అర్జునుడికి నీకు ఇది సరిపోతుంది అని ఎందుకు చెప్పలేదు ఆయన? ఎందుకు చెప్పలేదంటే ప్రపంచంలో బుర్రకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు చూడండి. అవునా? రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. అందులో బ్రాడ్ కేటగిరీస్. బ్రాడ్గా చూసినప్పుడు రెండు ఉన్నాయి. ఒకళ్ళు ఎవరు? బుద్ధి స్థాయిలో ఉన్నవారు. రెండు కర్మస్థాయిలో ఉన్న డైనమిక్ పర్సనాలిటీ. ఈ డైనమిక్గా ఉన్నటువంటి వాడిని కూర్చోబెట్టి నువ్వు శాస్త్రం చదువుకో, నువ్వు విచారణ చేయమంటే చేయలేడు, కూర్చోలేడు. వాళ్ళ కూర్చొని వినటమే కష్టం. కూర్చొని వినలేరు పాపం. ఎందుకు? ఆ లోపల అది చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి వాళ్ళకి? ఇది వద్దు, కర్మయోగం అంటే శరీరం తిరగాలి. కర్మరంగంలో తిరిగినా నిష్ట ఉండాలి లోపల. ఏదో అడ్డదిడ్డమైన పనులు చేయటం, ఇష్టం వచ్చినట్టు చేయటం, ఇష్టానిష్టాలతో చేస్తే కర్మయోగం కాదు అది. అందుకే ఈ యజ్ఞాల్లో మళ్ళీ వివరిస్తాడు అదంతా కూడా. అది కూడా ఒక నిష్టే.
దాంట్లో కూడా ఒక క్రమశిక్షణ, ఒక డెడికేషన్ అనేది ఉండాలి. మనకి 2వ అధ్యాయంలో కొంతవరకు చెప్పాడు. కర్మణ్యేవాధికారస్తే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అవునా? ఇకపోతే ఈ మార్గాలు ఎలాంటివి అంటే, ఒకటి ఎలాగుంటుందంటే ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలండి. ఆ! ఢిల్లీ పోవాలి. ఢిల్లీ పోవాలంటే ఎలా వెళ్తాం? ట్రైన్‌లో టికెట్ రిజర్వ్ చేసుకుంటాం. సరే, కొంచెం బాగా డబ్బున్నవాళ్ళు అనుకోండి. అబ్బా! అంతసేపు ఎవరు కూర్చుంటారులే 24 గంటల పైన కూర్చోవాలి. అందుకని ఏం చేసి ఫ్లైట్‌లో పోతే హాయిగా గంటలో వెళ్ళిపోతాం. గంటన్నరలో. డబ్బులున్న వాళ్ళు ఏం చేస్తారు? ఫ్లైట్‌లో ఎగిరిపోతారు. వీళ్ళేమో ట్రాక్‌లో పోతారు. అదేమో విహంగ మార్గం. ఇది పిపీలికా మార్గం అన్నాడు. పిపీలిక అంటే ఏంటి? చీమలాగా. చీమ నడక. అదేమో పక్షిలాగా ఎగిరిపోవడం. సో, సాంఖ్యులు ప్రపంచంలో తక్కువ ఉంటారు కదా! ఏవండీ ఎగరటానికి డబ్బులు కావద్దా? ఫ్లైట్‌లో పోతే డబ్బులు కావాలి కదా దానికి. అట్లాగే ఇక్కడ తగిన యోగ్యత కావాలి. ఆ పరిశోధన, పరిశీలన, విచారణ అనేటువంటి దృష్టి ఉండాలి కదా! అలాంటి వాళ్ళు దానికి యోగ్యులు. దేనికి? జ్ఞాన యోగానికి. రమణ భగవాను. అలాంటి వాడు. అవునా కదా! మరి స్వామి వివేకానందులు వీళ్ళందరూ ఏమిటంటే కర్మ చేసినా వివేకానందుల వారు జ్ఞానే. మెయిన్‌గా ఆయన రేషనల్ మైండ్. జ్ఞానయోగం వాళ్ళదంతా. తపోవన్ మహారాజు. వీళ్ళందరూ కూడా జ్ఞానయోగులు. ఈ శంకర భగవత్పాదులు చెప్పక్కర్లేదనుకోండి. అలా మహాత్ములు ఏమిటంటే ఉంటారు జ్ఞాననిష్ట కలిగి ఆ మార్గాన్ని చూపించినటువంటి వాడు. ఆ మార్గాన్ని అనుసరించేవాడు చాలా తక్కువ. కాబట్టి మనం అనుకున్నట్టు ఈరోజు శాస్త్రం వినటం, శాస్త్రం చదువుకోవడం, శాస్త్రం చెప్పడమే జ్ఞానయోగం కాదు. అదే కాదు. ఈ బుద్ధి దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఎప్పుడు పరిశోధిస్తూ ఉండాలి. ఎప్పుడూ చూసుకుంటూనే ఉండాలి. దేన్ని? ఈ ప్రపంచ తత్వాన్ని, తన తత్వాన్ని, పరమాత్మ. ఆ తాత్విక దృష్టి కలిగి ఉండడం అనేది చాలా చాలా అభ్యాసం చేస్తే వస్తుంది. ఇకపోతే కర్మయోగం. కర్మయోగ దృష్టి. ఇలా భగవంతుడు 2 చెప్పాడు ఎందుకు? చెప్పాను కదా! ఆయన జగద్గురు. కృష్ణం వందే జగద్గురం. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ఇలా ఏంటి కర్మ దృష్టిలోనే ఉంటారు కాబట్టి అలాంటి వారికి కర్మయోగం సూట్ అవుతుంది. వీళ్ళకి ఈ మార్గం, ఈ నిష్ఠ సరిపోతుంది. మరి కొంతమందికి ఇది ఈ మార్గం అని చెప్పాడు. ఇది మారిపోయేటువంటి శాస్త్రము కాదు. పురా ప్రోక్త అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. పురా అంటే ఎప్పుడో సృష్టి ప్రారంభంలో చెప్పాను. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే. ఈ మారదు. అమెండ్మెంట్స్ లేవు ఈ శాస్త్రములో. సవరింపులనేవి లేవు. ఎందుకని? మొత్తం ప్రపంచాన్ని, మానవ జాతిని పరిశోధించి ఇగో ఇది మార్గం అని చెప్పినటువంటి. ఇది ఏమైనా సైంటిఫిక్ లాస్ కాదు. ఇప్పుడు కొన్ని సిద్ధాంతాలు మనం పరిశీలిస్తే ఈ హిస్టరీలో, హిస్టరీ అంటే మామూలు చరిత్ర కాదు, సైంటిఫిక్ హిస్టరీ. ఒకానొకప్పుడు మన పురాణాల్లో చెప్పిన విషయాలు కొన్నున్నాయి. ఈ శతాబ్దం కంటే 2, 3 శతాబ్దాల క్రితము సైంటిస్టులు వాళ్ళు పరిశోధనలో వాళ్ళు చెప్పినటువంటి కొన్ని విషయాలుంటాయి. ఓ శతాబ్దమో, ఓ దశాబ్దమో, కొన్ని దశాబ్దాలు మారగానే ఇంకో సైంటిస్ట్ వచ్చి వీడు చెప్పింది ఖండిస్తాడు. అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్లు కూడా అంతే. కొన్ని సంవత్సరాల క్రితం ఇది మంచిది అంటాడు. ఇంకొన్ని సంవత్సరాలు ఇది మంచిది కాదు అంటాడు. అవునా? ఈ పరిశోధనలు నిలకడలేనివి. మారిపోతూ ఉన్నాయి. దేన్ని బట్టి చెప్తున్నారు? వాళ్ళ బుద్ధితో అబ్జర్వ్ చేసినటువంటి దాన్ని డేటాను బట్టి ఇది అని చెప్తున్నారు. అంతే. కానీ భగవంతుడు అట్లాంటి వాడు కాదు. కదా! ఈశ్వరుడు ఆయన. సర్వజ్ఞుడై సర్వమానవాళికి ఇదిగో ఇది అని. కాబట్టి ఇది ఎప్పుడు నిలకడగానే ఉంటుంది. శాస్త్రం మారదు. కదా! కాబట్టి ఇది కుక్కుటి పురాణం అనుకోవద్దండి. గీతా శాస్త్రం. సర్వకాల సర్వ మానవాళికి అందరికీ కూడా ఇది గైడ్ లైన్స్ భగవద్గీత. తర్వాత ఒక విషయం ఏమిటంటే ఇలా వినగానే అర్జునుడికి ఒక ఐడియా రావచ్చు.
వస్తుంది ఆలోచించేవాడికి. ఏమిటంటే జ్ఞానయోగం, కర్మయోగం అని 2 చెప్పాడు కదా! కాబట్టి నేను జ్ఞానయోగాన్నే ఎంపిక చేసుకుంటా. జ్ఞానయోగం కావాలా? కర్మయోగం కావాలా? అంటే జ్ఞానయోగమే కావాలి. ఎందుకంటే ఈ కర్మ చేయడం ఇష్టం లేదు. ఇంకా దాంట్లోనే ఉంటాడు. ఇంకా పైకి రాలేదు. అందుకని ఈ జ్ఞానయోగం ఆచరించాలంటే దానికి కొంత బాగా ప్రిపరేషన్ ఉండాలి. కదా! కదా! అందుకని కర్మయోగమే నీకు సరిపోతుంది. యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ జ్ఞానయోగం అనే విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకుండా అందరిని ఉద్దేశించి చెప్పాడు.